హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ అండ్ పూరి ఇద్దరు తారా తీసుకొచ్చిన టిఫిన్ చేస్తూ ఉంటే పాపం శారద చాలా బాధగా చూస్తుంది. అమ్మా, నువ్వు కూడా కూర్చో, టిఫిన్ చాలా బాగుంది అని అంటారు. పర్లేదు నాన్న, మీరు తినండి, మీరు తినడమే నాకు కావాలి అని పాపం సైలెంట్గా ఉంటుందన్నమాట. అలా తనైతే ఇంకా శారదని చూస్తూ ఉంటుంది. తారా అప్పుడే కరెక్ట్గా గగన్కి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరో కాదు, భూమి. హలో బావా, నీకు గుర్తుంది కదా, ఇవాళ మనం సునంద గారి దగ్గరికి వెళ్ళాలి, రెడీ అయ్యావా అని అడుగుతారు. "ఆ, ఇంపార్టెంట్ మీటింగే కదా, వచ్చేస్తున్నాను" అని అంటారు. ఇంపార్టెంట్ మీటింగా? మీటింగ్ కాదు అని అంటారు. చెప్పావు, అర్థం అయ్యింది, వస్తున్నాను అని కాల్ కట్ చేస్తారు. ఎక్కడికి గగన్ గారు అని అడుగుతుంది తారా. ఇవాళ నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టే వెళ్తున్నాను అమ్మా, బాయ్, పురి బాయ్ అని చెప్పి ఇంకా గగన్ అయితే బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా భూమి కూడా హ్యాపీగా రెడీ అవుతుంటే అదంతా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఈ భూమి ఎక్కడికో బయలుదేరుతున్నట్టుంది అని అలా చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే భూమి, ఆ నాన్న, నేను డ్యాన్స్ అకాడమీకి వెళ్తున్నాను, ఇవాళ చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది అని ఇంకా అలా బయలుదేరుతుంది భూమి. ఖచ్చితంగా ఇది గగన్ గారి దగ్గరికే వెళ్తుంది అని అంటుంది అపూర్వ. మమ్మీ, అయితే ఫాలో అయ్యి వీడియో తీనా అని అంటారు. ఎందుకు? నువ్వు నిన్న రాత్రి పబ్కి వెళ్ళావని ఆ భూమి మీ నాన్నకు చెప్పడానికా అని అంటుంది. అది కాదు మమ్మీ. బేబీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదమ్మా, పెద్ద విషయాలు ఏదైనా పట్టుకొని టార్గెట్ చేద్దాం, నువ్వేం కంగారు పడద్దు అని అపూర్వ అలా చూస్తూ ఉండిపోతుంది తన వైపు. ఇది ఇలా ఉండగా భూమి అండ్ గగన్ ఇద్దరు కలిసి సునంద వాళ్ళ ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంకా సునంద భూమిని గగన్ని చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరి వైపు చూస్తూ వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి చూస్తూ ఉంటారు. నమస్కారం అండి అని అంటారు గగన్. నమస్తే బాబు, నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నావు, నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, రండి కూర్చోండి అని ఇద్దరిని కూర్చోపెడతారు. అవును, మీది లవ్ మ్యారేజా అని అడుగుతారు. అవును మేడం, మాది లవ్ మ్యారేజే అని అంటుంది భూమి. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటారు. అంటే నిజమే కదా బావా అని అంటుంది. మరి బావాని ఎందుకు పిలుస్తున్నావు అని అంటారు. కృష్ణప్రసాద్ మావయ్య గారు మా అమ్మ, అదే శోభచంద్రకి అన్నయ్య లాంటి వారు, అందుకే ఆయన మావయ్య అయినప్పుడు ఆయన కొడుకు నాకు బావే అవుతారు కదా అని అంటారు. కరెక్టే, ఓకే, ఏం పర్లేదు. గగన్, మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని విన్నాను, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, మీ విషయాల్లో నేను చాలా కీన్ అండ్ హ్యాపీగా ఉన్నాను అని ఇంకా కాసేపు మాట్లాడి ఇద్దరికి పట్టు వస్త్రాలనైతే సమర్పిస్తారు. ఒక్కసారిగా ఇంకా గగన్, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. అవును, తప్పేముంది, అయినా మీరు శోభకి కూతురు కొడుకు అంటే, కొడుకు అంతే, కూతురు అండ్ అల్లుడు అంటే నాకు కూడా మీరు కూతురు అల్లుళ్ళలాగే కదా, అందుకే నేను మీకు ఇలా బట్టలు సమర్పిస్తున్నానని హ్యాపీగా బట్టలు అయితే ఇస్తారు. ఇంకా గగన్ అండ్ భూమి సుధా ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా అపూర్వ వాళ్ళిద్దరిని చూస్తూ, సరే మీరిద్దరూ ఇలాగే బయలుదేరండి, ఏది ఏమైనా నాకు కావాల్సింది ఇదే కదా అని అపూర్వ వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి ఎలా అయినా అపూర్వ డిఎన్ఏని కలెక్ట్ చేయాలి అని ఖచ్చితంగా డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయ్యి ఎస్, నేను ఇలాగే చేయాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి, ఇప్పుడు అపూర్వ కాలు జారి కింద పడిపోయిందనుకో, ఖచ్చితంగా అపూర్వని ఎంతో హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు హాస్పిటల్కి. అప్పుడు అపూర్వని బ్లడ్ టెస్ట్ తీసుకుంటాను, అది నాకు కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా బ్లడ్ టెస్ట్ కోసం అపూర్వ దగ్గరికి వెళ్తుంది. అపూర్వ అప్పుడే తన రూమ్లో రెడీ అవుతూ ఉంటే గోరింటాకు వస్తుంది. అమ్మాయి, అమ్మాయి అని పిలుస్తుంది. ఇదే కరెక్ట్ టైం అని ఇంకా నూనెతో రెడీగా ఉంటుందన్నమాట. ఏమైంది పిన్ని అని అడుగుతుంది అపూర్వ. ఏం లేదమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రా వెళ్దామని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా అపూర్వ అలా కాలు జారి పడ పడిపోతుంది మెట్లపై నుండి. ఒక్కసారిగా భూమి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అయ్యో అమ్మాయి, అదేంటమ్మాయి ఇలా జరిగిపోయింది ఏంటమ్మాయి అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది, చాలా కన్ఫ్యూజింగ్గా. గోరింటాకు పిన్ని, పిన్ని
ముందు జాలి పడ్డం ఆపి నన్ను లేపు పిన్ని అని అంటుంది. లేపుతున్నానమ్మాయి అని చెప్పి పైకి లేపబోతుంటే భూమి అక్కడికి వచ్చి మళ్ళీ అపూర్వని కింద పడేస్తుంది. ఒక్కసారిగా ఇంకా అపూర్వ అయితే అలా షాక్లో ఉండిపోతుంది. పాపం వెన్నెముక బాగా విరిగినట్టుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా పిన్ని అని అంటారు. శరత్చంద్ర కూడా అవును, హాస్పిటల్కి తీసుకువెళ్ళడమే మంచిది అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా భూమి ఎస్ నాకు కరెక్ట్గా దొరికింది అని ఇంకా డాక్టర్తో మాట్లాడుతుంది. సిఐకి కూడా కాల్ చేసి మాట్లాడిస్తుంది. ఆవిడ డిఎన్ఏ మాకు చాలా ముఖ్యం సార్, కాబట్టి మీరు ఎలా అయినా ఆవిడ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోండి, ఆవిడకి తెలియకూడదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారు. సరే డాక్టర్ అని చెప్పి ఇంకా అలా డాక్టర్ అయితే వెళ్ళి నర్స్ ఇద్దరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు. అపూర్వకి బ్లడ్ ఎందుకు డాక్టర్ అని అడుగుతారు. ఏం లేదు, మీరు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారేమో కదా, అందుకే చిన్న బ్లడ్ టెస్ట్ అని బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా అవి కలెక్ట్ చేసుకొని భూమి అయితే సిఐకి సబ్మిట్ చేస్తుంది. అమ్మయ్య, ఒక పని అయిపోయింది అని భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సునంద మాటలు గగన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. లేదు, ఎలా అయినా నువ్వే భూమిని కంటికి రెప్పలా చూసుకోవాలి, భూమి చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఇంకా అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి తార గగన్ దగ్గరికి వస్తుంది. పాపం శారద కూడా అదే టైంకి వస్తుంది. నాన్న గగన్, నువ్వు టిఫిన్ నా చేత్తో చేయలేదు, కనీసం భోజనమైనా నా చేత్తో వడ్డిద్దామని తీసుకొచ్చాను నాన్న అనేలోపు అక్కడికి తార వచ్చి ఇప్పుడు ఏం ఎక్కువ వేశారు అత్తయ్య, కారం ఉప్పా లేకపోతే ఇంకేదేనా అని అడుగుతుంది. తారా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు గగన్. అవును, ఎలాగో పొద్దున్న ఏదో ధ్యాసలో చేస్తారు కదా, కాబట్టి ఇప్పుడే అడుగుతున్నాను అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. శారదా, చూడు తారా, మా అమ్మని నువ్వు తక్కువ చేసి మాట్లాడడం నాకేం నచ్చట్లేదు అని అంటారు. అయ్యో గగన్ గారు, నేనెక్కడ తక్కువ చేసి మాట్లాడానండి, నేను ఉన్నదేగా చెప్తున్నాను. మీ అమ్మగారికి ఆ భూమి అంటేనే చాలా ఇష్టం కాబట్టి, ఆ భూమి అంటేనే ప్రాణం కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. సరే, ఏదైతే ఏంటి, మీరు నా ఫుడ్డే తినాలి అని అంటారు. లేదు, నేను మా అమ్మ ఫుడ్డే తింటాను అని ఇంకా అలా గగన్ వాళ్ళ అమ్మ తెచ్చిన ఫుడ్డే తింటారు. అదంతా చూస్తూ శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తారాకైతే చాలా అంటే చాలా కోపం అండ్ జెల్సీ వస్తుంది. ఇంకా అలా తార బయటికి వచ్చినప్పుడు ఏంటత్తయ్యా మీకు చెప్పిన మాటల్ని మీరు గుర్తుపెట్టుకోలేదా అని అంటుంది. ఏం చేయమంటావమ్మా వాడికి అని అనేసరికి ఆపండి అత్తయ్య, ఆపండి, చెప్పాను కదా మీరు తనకి దూరంగా ఉండాలి అని, కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీరు ఇవాళ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట శారద. ఏంటి ఇవాళేనా అని అంటారు. అవును, కనిపించకుండా వెళ్తే ఒకరోజు వెతుకుతాడు, 2 రోజులు వెతుకుతాడు, తర్వాత మర్చిపోతాడు. నా మాట విని మీరు ఇవాళే వెళ్ళిపోండి అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట. పాపం శారద ఏం చేయాలో తెలియటం లేదు, నా కూతురు జీవితం బాగుండాలంటే నేను ఇలాగే చేయాలా, నేను ఖచ్చితంగా వెళ్ళాలా అని పాపం అలా శారద బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడికే భూమి వస్తుందన్నమాట. భూమి వచ్చి ఇదంతా గమనిస్తుంది. గమనించి వీడియో తీసుకుంటుంది. అంటే ఈ తార నా అత్తయ్యని బెదిరిస్తుందా అని కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే తార కారెక్కబోతుంటే భూమి కనబడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి, నా కాబోయే భర్త దగ్గరికి ఎందుకు వచ్చావు అనేలోపు తార చెంప చెల్లుమనిపిస్తుంది. భూమి ఒక్కసారిగా తార షాక్లో ఉండిపోతుంది. ఎంత ధైర్యమే నీకు, మా అత్తయ్యని ఇంటి నుండి వెళ్ళిపోమంటావా అని అంటారు. ఓ మొత్తం వినేశావా, సరే వింటే నాకేంటి, నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఇంక కూల్గా అక్కడి వెళ్ళిపోతుంది. పాపం శారద బాధపడుతూ ఉంటే అత్తయ్య మీరేమీ బాధపడకండి, ఆ తార బండారాన్ని నేను బయటపెడతాను అని భూమి అంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పాపం గగన్ నిద్రలేచి చూసేసరికి శారద ఎక్కడా కనిపించదు.
ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట గగన్. అమ్మా అమ్మా అని మొత్తం వెతుకుతాడు, కానీ ఎక్కడా కనిపించదనమాట. తనైతే ఇదేంటి అమ్మ కనిపించడం లేదు, ఏమైంది అని మొత్తం చూస్తారు, కానీ ఎక్కడ కనిపించదు. పూరి, నువ్వు వెతికావా అని అంటారు. వెతికాను, కానీ ఎక్కడ లేదన్నయ్య, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది అని పాపం చాలా బాధపడతారు. ఇంకా పాపం గగన్ అలా కారులో వెళ్ళి వెతుకుతూ ఉంటే ఈ విషయం తెలుసుకుని తార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, నేను అనుకున్నది సాధించాను అనేలోపు అక్కడికి గగన్ వస్తాడు. ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతుంది తార. గగన్ వెనకాలే అక్కడ శారద ఉంటుంది, శారద దగ్గర భూమి ఉంటుంది. ఇంక వెంటనే తార, ఏంటి, ఏమైంది గగన్ గారు, నా దగ్గరికి వచ్చారేంటి అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా గగన్ అయితే తార చెంపపై కొడతాడు. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటుంది. అవును, కొడతాను, అయినా నువ్విలా ఇంత నీచంగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు, మా అమ్మని నా నుండి దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతారు. ఎందుకంటే నువ్వు నాకంటే మీ అమ్మకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు కాబట్టి అని అంటారు. ఛీ, అసలు నీదొక లవ్వేనా అని అంటారు గగన్. వెంటనే ధ్రువ, మిస్టర్ గగన్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, గుర్తుంది కదా, మీరు ఒక్కసారి ఎక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా మీ చెల్లెల్ని నేను అనేలోపు ఇంకా వెంటనే పూరి అక్కడికి వస్తుంది, అంతా వింటుంది. చూడు గగన్, నీ చెల్లంటే ఏదో ప్రేమ ఎక్కువైపోయి నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని అనటం లేదు. నీ చెల్లెలంటే నాకు అసలు ఇష్టమే లేదు, కానీ నా చెల్లెలు అడిగిందని, నా తార అడిగిందనే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. తన మొహం చూడకుండానే నేను ఇష్టపడ్డానని చెప్పాను. కానీ నీ చెల్లెలు మూర్ఖురాల్లా నాపై ప్రేమని పెంచుకుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నీ చెల్లెలు నన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అంటుంది. కాబట్టి నువ్వు ఎలా అయినా నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి, లేదు అంటే మాత్రం నేను నిన్ను ఊరుకోను, వదిలిపెట్టను అనేలోపు అదంతా వింటుంది పూరి. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట పూరి. ఇంకా వెంటనే ధ్రువ దగ్గరికి వెళ్ళి ధ్రువ చెంపని పగలకొడుతుంది. అంటే నువ్వు నాపై ప్రేమతో కాదా, నువ్వు కేవలం మీ చెల్లెల కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఛీ, నీలాంటి వాణ్ణి నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు నీతో క్లోజ్ అవుతుంటే భూమి నన్ను ఎందుకు కొట్టిందా అనుకున్నాను, కానీ దానికి కారణం నాకిప్పుడు అర్థమైంది. అన్నయ్య, నేను చాలా తప్పు చేశానన్నయ్య, తప్పు చేశాను. ఎందుకంటే ఈ విషయంలో నాదే తప్పు. చూసిన వెంటనే ఇతన్ని ప్రేమించడం నేను చేసిన తప్పు. ఏదైతే శివ విషయంలో తప్పు చేశానో ఇతని విషయంలో కూడా అలాగే తప్పు చేశాను. ఇది చాలా చాలా పెద్ద విషయం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇతన్ని పెళ్లి చేసుకోనన్నయ్యా, పెళ్లి చేసుకోను. నువ్వు కూడా ఈ తారాని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, పదన్నయ్య వెళ్ళిపోదామని పూరి అండ్ గగన్ ఇద్దరు అక్కడి నుండి వచ్చేస్తారు. ధ్రువ, నా నిజస్వరూపం బయటపడిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే తారా, ఏంటి అన్నయ్య, ఎందుకు బాధపడుతున్నావు అని అంటారు. ఆవిడ వెళ్ళిపోయిందని బాధపడటం లేదమ్మా, పూరి కాకపోతే అలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, కానీ నేను ఆలోచిస్తుంది కేవలం నీ గురించే అని అంటారు. చూడమ్మా, నువ్వు ఇంకా గగన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అవునన్నయ్య, నేను గగన్ని ప్రేమిస్తున్నాను, గగనే నాకు కావాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. సరే, ఖచ్చితంగా ఆ భూమిని చంపైనా గగన్ని నీ వాణ్ణి చేస్తాను, ఇది నా మాటమ్మా అని అప్పటి నుండి ఇంకా భూమిని చంపాలి అని, గగన్ జీవితం నాశనం చేయాలి అని కంకణం కట్టుకుంటారు తార అండ్ ధ్రువ. ఇటువైపేమో అపూర్వ DNA టెస్ట్ అనేది అక్కడ మ్యాచ్ అవ్వడంతో ఇంకా సిఐకి ఒక అతిపెద్ద సాక్ష్యం దొరుకుతుంది. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అపూర్వ ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అని చాలా హ్యాపీగా ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.